Hey guys, welcome back to my channel Mr. AK Vlogs. So 3 days back అయితే మేము తిరుపతి ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట. సో ట్రిప్ అంతా బాగా మంచిగానే అయింది, ఎంజాయ్ అయితే చేసినాం. సో లాస్ట్ డే థర్డ్ డే రోజు శ్రీకాళహస్తిలో చిన్న ఇష్యూ అయిందనమాట గైస్. సో ఆ ఇష్యూ ఏందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. హే గైస్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి 1 hour అవుతుంది. ట్రైన్ ఎక్కి మొత్తం సెట్ అయ్యి కూర్చున్నాక ఇప్పుడు తీస్తున్నాం వీడియో. సో ఇప్పుడు కొద్దిసేపు కూర్చొని ఇలా డిన్నర్ చేసి ఇంకా పడుకొని రేపు మార్నింగ్ 4 o'clockకి రేణిగుంటలో దిగుతాం. అక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ తిరుపతికి మళ్ళీ జర్నీ చేసి మా రూమ్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి లైన్గా. సో స్టే ట్యూన్ గైస్. సో గైస్ ఇప్పుడే తిరుపతికి అయితే వచ్చినాం, దర్శనంకి అయితే పోతున్నాం. ఇప్పుడు మేము దర్శనంకి అయితే బయలుదేరుతున్నాం. సో మమ్మీ అది చెప్పాలనుకుంటున్నాం. గోవింద దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నామండి. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. లైన్ అయితే అంటే రష్ అయితే ఎక్కువ లేదని అంటున్నారు, బట్ ఓకే. ఇక్కడ నుంచి మేము గోవిందరాజుల స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెంగమాంబ కొంచెం ఫుడ్ కడుపుకేసుకొని ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకోవాలి. గోవింద గోవింద. తర్వాత మొత్తం పంచలు గించలు కట్టేస్తాం, వైట్ అండ్ వైట్ మొత్తం. సో దర్శనకి అయితే పోతున్నాం గాయస్, వచ్చినాక కలుద్దాం, చెప్తా ఎట్లేం దర్శనం. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే మస్తు అయింది అసలు. దర్శనము చాలా దగ్గరికి వెళ్ళి చూసాం వెంకటేశ్వర స్వామిని. సో మేము 4 o'clockకి అయితే దర్శనం లైన్ లో నుంచున్నాం. వచ్చేసరికి 6 అయింది. 2 hours అయిపోయింది దర్శనం. సో ఇప్పుడు లడ్డూలు తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోతాం. రూమ్ కి వెళ్ళిపోయి మళ్ళా రేపు కాళహస్తి రేపు అలవేలు పద్మావతి అమ్మవారు, ఇంకా కాణిపాకం శ్రీకాళహస్తి ఇవన్నీ చూసుకొని రిటర్న్ బ్యాక్ హైదరాబాద్. సో ఇప్పటికైతే రూమ్ కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చూస్తారు కదా వెనకాల లగేజ్ మొత్తం ప్యాక్ చేసాం. మా మమ్మీ వాళ్ళు ఏమో ఛాయ్ దానికి పోయారు. సో ఇప్పుడైతే క్యాబ్ అయితే వస్తుంది. క్యాబ్ ఎక్కి ఇప్పుడు మళ్ళీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆడ నుంచి కాణిపాకం, మళ్ళీ అక్కడ నుంచి నైట్కి శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి నైట్ స్టే అక్కడే అనమాట. సో ఇప్పుడైతే పద్మావతి టెంపుల్కి అయితే పోతున్నాం. ఇది కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అసలు ఫోన్ సెలవు లేకుండే. సో లోపలికి వీడియో కూడా ఏం తీయాలి, అసలు రష్ ఎక్కువ ఉండే అనమాట. జనాలు కూడా ఎక్కువ వచ్చేసారు. సో జల్దీ వచ్చేసినాం, ఆడ వీడియో అయితే తీయలేదు. సో కాణిపాకం దర్శనం అయితే బాగా అయింది, 1/2 hourలో అయిపోయింది దర్శనం. సో ఇప్పుడైతే డైరెక్ట్ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మధ్యలో ఒక టెంపుల్ ఉందంట, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి ఆ నైట్ స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ పూజ చేసుకొని, రేపు రావుకేతు పూజ లేకపోతే రేపు ఎట్లా అక్కడ ఉంటాం కాబట్టి మ్యాక్స్ అభిషేకం ట్రై చేస్తాం చేసుకొని రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కుడే సాయంత్రం. సో ఇప్పుడైతే శ్రీకాళహస్తికి అయితే పోతున్నాం. I'm always dreaming about you.
ఇప్పుడే శ్రీకాళహస్తికి అయితే వచ్చినాము. సో ఇప్పుడు దర్శనంకి అయితే పోతున్నాం మేము. సో దర్శనం పోయి అన్నదానం తినేసి వస్తాం మళ్ళా. ఇప్పుడు దర్శనంకి అయితే పోతున్నాం. దర్శనం పోయాక వచ్చి చెప్తా ఇట్లా ఏందో మొత్తం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే పోవాలి. ఇది ఎంట్రన్స్ అనమాట. దీని తర్వాత ఫోన్స్ నాటేలో లోపలికి ఇక ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో గైస్ అసలు ఏమైందంటే శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళాలన్నమాట మేము ట్రైన్ ఎక్కడానికి. సో లాస్ట్ 1 అవరే ఉండే. 4 o'clock బయలుదేరినాం. స్టేషన్కి వెళ్ళేసరికి 4:50 అయిపోయింది. 10 minutes ఉంది. ట్రైన్ ఏమో వచ్చింది ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైన. ఫుల్ కంగారు పడిపోయినాము. అసలు ఫోన్లు డెడ్, వీడియో తీయకే లేదు. ఫోన్లు ఛార్జింగ్ అన్నీ అయిపోయినాయి. అసలు వీడియో తీద్దామనే టైం కూడా లేకుండే. సో ఎట్ లాస్ట్ ఇక ఇంటికి వచ్చి వీడియో తీయాల్సి వస్తుంది. సో ట్రిప్ అయితే బాగానే ఎంజాయ్ చేసాం, కానీ ఆ లాస్ట్ 10 minutes అయితే చాలా హరిబరిగా వెళ్ళిపోయాం గైస్. ఆ లాస్ట్ 10 minutes అసలు ఫుల్ టెన్షన్ వాళ్ళు ఉండే. ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడ మిస్ అయిపోతాం అనే టెన్షన్లో నేను వీడియో అసలు తీయాలి. ఫోన్ ఛార్జింగ్ లేదు అసలు. సో మొత్తానికి అయితే ఇంటికైతే సేఫ్గా చేరిపోయాము. సో మొత్తం ట్రిప్ మొత్తం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో అంతే గైస్, ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. స్టే ట్యూన్. ఓకే.